వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా మరోసారి రెచ్చిపోయింది. మాదన్నపేట చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న వారిని రెవెన్యూ సిబ్బంది నిలదీశారు. దాంతో రెవెన్యూ అధికారులపైనే దాడి చేసి సెల్ ఫోన్లు లాక్కున్నారు. మట్టి మాఫియా బారి నుంచి తప్పించుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదన్నపేట గ్రామానికి గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఆ విధుల్లో భాగంగా ఈరోజు సాయంత్రం మన 6 గంటలకు మాదన్నపేట చెరువులో మట్టి అక్రమంగా జేసీబీలతోటి టిప్పర్లు ట్రాక్టర్లతో తరలిస్తుండగా మా ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళగా శ్రీయుక్త తహసీల్దార్ అశ్వంపేట గారి ఆదేశాల మేరకు నేను ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి వాటిని ఆపడం జరిగింది. తర్వాత వాటిని అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు ఏం చేసుకుంటూ చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. నాకు న్యాయం జరగాలని మా పై అధికారులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లాలో మట్టి మాఫియాకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అక్రమంగా తరలిస్తున్న మట్టిని తరలిస్తున్నవారు రెవెన్యూ అధికారులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా బరితెగించిపోతా ఉంది. మాదన్నపేట చెరువులో అక్రమంగా మొరం తీసినటువంటి సమాచారంతో ఆపడానికి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు ఉంటుంది. ఆ చెరువులో అక్రమంగా గత 10 రోజులుగా మట్టి అని అక్రమంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఆర్ఓ ఆదేశాల ప్రకారమే రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి ఎందుకు మట్టిని తరలిస్తున్నారు, పర్మిషన్స్ లేవు, ఎక్కడికి తరలిస్తున్నట్టు కూడా వారు అడ్డగించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానికమైనటువంటి యువకులు కావచ్చు, రాకేష్ అనేటువంటి మరికొంతమంది యువకులు సెల్ ఫోన్లు లాక్కొని తమపైనే దాడి చేసినట్టుగా రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నరసింహస్వామి మాదన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి ఆఫీసరు మరో రెవెన్యూ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. రెవెన్యూ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తమకు ఆ ప్రాణహాని ఉంది, తమపై దాడి చేశారు, హత్యాయత్నం చేయబడేటువంటి ప్రయత్నాన్ని చేశారు, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినట్టుగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పినప్పటికీ కూడా జేసీబీతో, ట్రాక్టర్లతో, టిప్పర్లతో అక్రమంగా మొరం కొడుతూ మాపైనే దాడి చేశారంటూ కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులపైనే స్థానికమైన యువకులు దాడికి పాల్పడిన నేపథ్యంలో తీవ్ర చర్చగా మారింది. అక్రమ మొరం తవ్వకాలపై ఉన్నటువంటి వెనుక ఎవరున్నారు, ప్రత్యక్షంగా ఎవరున్నారు, ఈ అక్రమ తవ్వకాలకు ఎవరు సహకరిస్తారు, వారందరిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. అక్రమంగా చెరువులో మొరం తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలోనే అధికారులు వెళ్లి అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తే అధికారులపైనే ఇలా దాడి చేయడం ఎటువంటి సమంజసం కాదంటూ కూడా స్థానికమైనటువంటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నర్సంపేట పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. మరి చూడాలి పోలీసులు ఈ యువకులను అదుపులోకి తీసుకుంటారా, ఎప్పుడు కేసు నమోదు చేశారు, పోలీసులు ఎటువంటి వివరణ ఇస్తారు, ఫర్దర్ గా ఇంకా రెవెన్యూ అధికారులు ఎవరెవరిని ఉన్నతాధికారులు కలుస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తిగా పోలీసు అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులు ఫర్దర్ గా ఎట్లా ముందుకెళ్తారనే చర్చ అయితే నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.